హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జగజ్జీవని ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. సండే వ్లాగ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీ మమ్మల్ని లంచ్‌కి ఇన్వైట్ చేశారు. వీరేనండి అన్నయ్య, రామన్నయ్య. పర్పుల్ టీ షర్ట్, ఈ మెరూన్ డ్రెస్ వెంకటలక్ష్మి. ఈ ఫ్యామిలీనే మమ్మల్ని లంచ్‌కి ఇన్వైట్ చేశారు. వాళ్ళు కొత్త కార్ తీసుకున్నారండి. ట్రీట్ లాగా ఇచ్చారు. అంటే కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట మేమందరము. ఇంక అందరిని పిలిచి నియర్ అండ్ డియర్ లంచ్ సండే మధ్యాహ్నం. మనకిక్కడ బిర్యానీ ఇటు సైడ్ తినలేమండి మనము. వీళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించారనమాట. కొంచెం తెలుగు పీపుల్ చేసినట్లుగా చేశారు. మన సైడ్ బిర్యానీలాగా. ఇంకా చికెన్ పకోడా వచ్చేసి అన్నయ్యే చేశారు. అన్నయ్య వాళ్ళకి అనంతపూర్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయంట. ఇంక అన్నయ్య షెఫ్ కూడా అండ్ కరాటే మాస్టర్ కూడా అండి అన్నయ్య, రామన్నయ్య. అన్నయ్య చేశారు. బావున్నాయి అన్నీ. అంటే పిల్లలు కూడా బాగా తిన్నారనమాట ఇష్టంగా. స్పైస్ లేకుండా చక్కగా యమ్మీగా ఉన్నాయన్నట్లు. ఇంకిక్కడ అందరూ తింటున్నారు. నేను వైట్ రైస్ తింటున్నాననుకుంటున్నారేమో! బికాస్ ఆఫ్ 2 రీజన్స్ నేను ఏకాదశికి నాన్ వెజ్ వదిలేసానండి. అంటే ఒకటి మా తాతయ్య గారు చనిపోయారు ఏకాదశి రోజునే. ఆయన సంవత్సరికం అయిపోయాక ఆయనకి డెడికేషన్‌గా నేను వదిలేసానండి నాన్ వెజ్. అండ్ ఇంకొకటి ఉడిపి వచ్చాను కదా! ఉడిపి వచ్చాక కన్నయ్యకి ఏకాదశికి చేస్తారండి. ఇంక అందుకని ఈ 2 రీజన్స్ వల్ల నేనొదిలేసాను. మా తాతయ్య గారు రామకోటి, కోటి నామాలు రాసారండి. రాముల వారి దగ్గర కలిపేసాము ఆ కోటి నామాల్ని. ఇంకా ఆయన ఏకాదశి రోజు చనిపోవటం మాకు అనిపిచ్చింది. నాకు చాలా ఇష్టం మా తాతయ్య అంటే. ఇంక అందుకని. ఇంకిక్కడొచ్చేసి మేము భోజనాలయిపోయాక ఈవినింగ్ కిందకొచ్చామండి. కాసేపు అలా గడిపాము. పిల్లలు సైకిళ్ళుంటే అవి తొక్కాము. తర్వాత పిల్లల్ని కొత్త కార్‌లో మా వారు రైడ్‌కి తీసుకెళ్లారు. వాళ్ళు కొత్త కారు కదండీ! అదొక ఎక్సైట్‌మెంట్ అన్నమాట వాళ్ళకి. అదంతా అయిపోయాక మళ్ళీ మాకు వెంకటలక్ష్మి వాయనంలాగా ఇచ్చింది. శ్రావణ మాసం కదండీ! ఇంక లేడీస్ అందరికి వాయనంలాగా ఇచ్చింది. ఇంక అవి తీసుకొని ఇటు నుంచి ఇట్టే మేము ఇరుముడి మూవీకెళ్ళామండి. చాలా బావుంది మూవీ. ముందు ముందు ఆ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను మీకు. అనిపిస్తదండి. అంటే మనం ఊరు గాని ఊరు వేరే రాష్ట్రంలో ఉన్నాం కదా! మన తెలుగు వాళ్ళందరం కలిస్తే అదొక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మనకి. బాగా అంటే మనకంటూ ఉన్నారిక్కడ అన్న ఫీలింగొస్తదనమాట. అంటే మన వాళ్ళంతా దూరంగా ఉంటారు కదండీ ఇక్కడి నుంచి. ఆ ఫీలింగ్ బావుంటుందనమాట మన తెలుగు వాళ్ళని చూస్తే.